నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల హరి నోమన్ననాల బాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అమ్మ కాకర చెట్టు కింద తొమ్మిదల నేను కంచాలే దోముతుంటే తొమ్మిదల అమ్మ కాకర చెట్టు కాడ తొమ్మిదల నేను కంచాల దోముతుంటే తొమ్మిదల అమ్మ ఆ ముంద కాకరాకు తొమ్మిదల నా కన్ను మీద పడ్డాదే తొమ్మిదల నా కన్నోసిపోయిందే తొమ్మిదల నేనేవి చేదు నమ్మ తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల నన్ను పట్టించుకోలేదు తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల పట్టించుకోలేదు తొమ్మిదల నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అరే నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అమ్మ బీర చెట్టు కింద నేను తొమ్మిదల బిందెలే దోముతుంటే తొమ్మిదల అమ్మ బీర చెట్టు కింద నేను తొమ్మిదల బిందెలే దోముతుంటే తొమ్మిదల అమ్మ ఆ ముంద బీరాకు తొమ్మిదల నా భుజం మీద పడ్డాదే తొమ్మిదల నా భుజం మోసిపోయిందే తొమ్మిదల నేనేవి చేదు నమ్మ తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల నన్ను పట్టించుకోలేదు తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల పట్టించుకోలేదు తొమ్మిదల నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అరే నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అమ్మ సిక్కుడు చెట్టు కింద తొమ్మిదల నేను సిక్కులే ఇప్పుకుంటే తొమ్మిదల అమ్మ సిక్కుడు చెట్టు కింద తొమ్మిదల నేను సిక్కులే ఇప్పుకుంటే తొమ్మిదల ఆ ముంద సిక్కుడాకు తొమ్మిదల నా చెంప మీద పడ్డాదే తొమ్మిదల నా చెంపోసిపోయిందే తొమ్మిదల నేనేమి చేదు నమ్మ తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల నన్ను పట్టించుకోలేదు తొమ్మిదల ఆడు పక్కనే ఉన్నాడే తొమ్మిదల నాడు పట్టించుకోలేదు తొమ్మిదల అరే నోమి నోమన్నాల తొమ్మిదల నోమన్ననాల బాల తొమ్మిదల అరే నోమి నోమన్నాల తొమ్మిదల అరే నోమన్ననాల బాల తొమ్మిదల. థ్యాంక్ యూ జానకిరావు, చాలా చక్కగా పాడారు. జానకిరావు మీరు రేలా రేలా జానకిరావుగా ప్రసిద్ధి కదా, అసలు మీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు కోరాడు జానకిరావు. నాది ఇక్కడ గజపతి నగరం మండలం, విజయనగరం జిల్లా, వేమల గ్రామం. ఓకే, తర్వాత ఈ పాట ఎవరైనా రాశారా లేకపోతే మన పూర్వీకుల నుండి వస్తున్న పాట ఇది? ఈ పాట పూర్వీకుల నుంచి వచ్చిన పాటే. ఎలాగంటే నేను రేలా రేలా కాంపిటీషన్ కోసం పాటల కోసం తిరిగేటప్పుడు మా ఊర్లో ఉండే మా పెద్దమ్మ గారి దగ్గర ఈ పాట సేకరించడం అనేది జరిగింది. వాళ్ళు సాధారణంగా ఎప్పుడు పాడతారంటే ఈ పాట కరెక్ట్గా ఉడుపులు ఉడుచుకునే సమయంలో, ఏదైనా పని చేసుకునేటప్పుడు, గొప్పులు తవ్వేటప్పుడు, ఈ నాట్లు వేసే సమయంలో పాడుకునే పాటలనే కొన్ని పాటల్లో సేకరించాను. అందులో ఇదో పాట. సాధారణంగా ఇందులో సాహిత్యం ఏంటంటే, ఈ సాహిత్యంలో నిజానికి బీర చెట్టు కింద బిందెలు దోముకున్నంత మాత్రాన బీరాకు పడి తన భుజం మీద పడి వాచిపోదు, నష్టం జరగదు. కానీ ఆ పనిలో ఉండే కష్టాన్ని మర్చిపోవాలంటే చిన్న చిన్న పొల్లు పదాలతో కూర్చుకునే జానపదాలను పాడినట్లయితే పని చేసుకుంటూ ఉండే ఆ కష్టం తెలియకుండా పని చేసుకోవడం అనేది జరుగుద్దనే ఉద్దేశంతో జానపదులు ఆ విధంగా కూర్చుకున్నారు. నిజంగా ఇది పని నుంచి వచ్చిన పాటే, ఈ పనిలో ఉండే కష్టాన్ని మర్చిపోవడానికి పుట్టిన పాటే అని పూర్తిగా నమ్మి నేను ఈ పాటను ఇష్టపడుతుంటాను అన్నమాట. ఇప్పుడు అదే చిక్కుడు ఆకు లేకపోతే పడిపోవడం, లేకపోతే పెద్ద దెబ్బ తగిలినట్టు ఎగ్జాగరేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చిన్న చమక్కులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మీరు చాలా పాటలు పాడారు కదా, ఎందుకంటే మీ పాటలు ఆంధ్రదేశంలో చాలా పాపులర్ అయ్యాయి. మీరు మన భారతదేశంలో ఇతర ప్రాంతాలకు కానీ, తర్వాత పై దేశాలకు కానీ వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా? పై దేశాలకి వెళ్ళలేదు ఇంతవరకు. అవకాశాలు వచ్చినా కొన్ని ప్రాబ్లమ్స్, వీసాలు ప్రాబ్లమ్స్ 2 times అయినాయి. మళ్ళీ మన కంట్రీలోనంటే ఒరిస్సా, మన తెలుగు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, తెలుగు కమిటీలు ఉంటాయి కొన్ని సంస్థలు, వాళ్ళ దగ్గర
కొన్ని ప్రాంతాల్లో వెళ్ళాము. అమృత్సర్ ఒకసారి పంజాబ్లో, తర్వాత మన ఒరిస్సా ప్రాంతంలో, జైపూర్, మళ్ళీ కోరాపుట్, ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఈ పాటలు సేకరించడంలో ఎవరైనా గురువు గారు ఉన్నారా? పాటలు సేకరించడంలో మా ఊర్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పునపరెడ్డి గురువులని, ఆయన గురువుల తాత అని పిలుస్తుంటాం. ఆయన జానపదాలు అయితే ఇంకా చాలా విపరీతంగా ఆయన పాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఆయనకు ఒక 80 సంవత్సరాలు వచ్చున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆసువుగా చాలా ఈజీగా పాడగలుగుతుంటారు. ఆయన చూస్తే మనకు కొంచెం ఇన్స్పిరేషన్. ఆయన ఒక చదువుకోకుండా చాలా వేల కొలిది పాటలు ఆయన నోటి వెంట సాహిత్యం వస్తూ ఉంటే ఎలా గుర్తున్న ఇన్ని పాటలు ఎటువంటి పుస్తకాల్లో రాసుకున్నవి కాదు, ఎప్పుడు నేర్చుకున్నారో తెలియదు. పోనీ ఒకవేళ చదువు వచ్చిన ఆయన గుర్తున్నారంటే పోనీ నమ్మొచ్చు, కానీ చదువులేని ఆయన చాలా ఎక్కువ పాటలు ఇలా ఆయన మైండ్లో ఉంచుకొని ఈరోజు వారి సంపదనే మళ్ళీ ఈరోజు జానపదాలుగా మా టీవీల్లో బయట ఎక్కడైనా కార్యక్రమాల్లో పాడుకోవడం జరుగుతుంది. అదే మీరు బాగా ప్రచారం చేస్తున్నారు ఆయన. ఓకే, ఇది చాలా మంచి, ఇది మన పాత సాంప్రదాయాలకు సంబంధించినవి, మన పాత పనులు చేసుకునేటప్పుడు చేసిన పాటలు ఇవన్నీ కూడా మళ్ళీ జనంకు తెలియడం అనేది చాలా మంచి సూచకం. అది చాలా హ్యాపీ. జానకిరావు గారు, మీ గురువు గారిని ఒకసారి ఎప్పుడైనా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రచారానికి మీకు ఏమి ఇబ్బంది లేదు కదా? ఎటువంటి? ఓకే, థ్యాంక్ యూ.